హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు గుత్తొంకాయ కూరలాగా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీనికి ముందు ప్రిపరేషన్ ఏమిటంటే ఒక ఎండుమిరపకాయలు, కొంచెం పలుకులు, పచ్చిశనగపప్పు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ అన్నీ వేసి కొంచెం లాస్ట్లో నువ్వులేసి వేపేసి కొంచెం ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి అవన్నీ కొంచెం దోరగా వేపేసి ఉల్లిపాయలు కూడా కొంచెం నూనెలో వేపేసి అన్ని ముద్ద చేసేసి మిక్సీ వేసి ముద్ద చేయాలి, పేస్ట్లా చేయాలి. పేస్ట్ అయిపోయిన తర్వాత వంకాయలు ముందు కళాయిలో నూనె వేసి వంకాయలు నాలుగు చీలికల్లాగా పెట్టి వంకాయ గుత్తి వంకాయలాగా అవి నూనెలో వేసి కొద్దిగా మగ్గనియాలి. కొద్దిగా కొంచెం మగ్గిన తర్వాత ఈ పేస్ట్ తీసి ఈ వంకాయలో వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత మనకి వంకాయ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసుకొని చూపిస్తున్నాను. కలర్ఫుల్గా ఉంది కదా. కొంచెం చూడండి వంకాయలు ఎలా వచ్చాయో. వంకాయ కూర ఎమ్మీగా చూసారా? దీంట్లో మసాలా అని కాదు, అన్ని పలుకులు, నువ్వులు అన్నీ మంచి, మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. చూసారా? తర్వాత ఇది బచ్చల కూర మునగాకు పప్పు ఫ్రెండ్స్. పెసరపప్పుతో చేశాను. ముందు పెసరపప్పు ఉడకబెట్టుకోవాలి. తర్వాత అంటే పెసరపప్పుని వేపేసి ఉడకబెట్టాలి. తర్వాత ఈ బచ్చల కూర, మునగాకు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, మామిడికాయ అవన్నీ కొంచెం పప్పు ఉడికిన తర్వాత ఇవన్నీ కూడా వేసి మళ్ళీ కుక్కర్లో పెట్టి మళ్ళీ ఉడకబెట్టేసేయాలి. కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసి, ఇంగువ, తర్వాత తాలింపుకి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఇంగువ వేసేసి తెల్లగడ్డలు అంటారు, వెల్లుల్లిపాయలు అంటారు, తాలింపులు వేసి కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకుంటే మనకి మునగాకు, బచ్చల కూర, టమాటా, మామిడికాయ పప్పు రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వంకాయ కూర, బచ్చల కూర, మామిడికాయ, మునగాకు పప్పు. ఇది కారం దోశలు. ఓకేనా ఫ్రెండ్స్? వంకాయ కూర మాత్రం చాలా బాగుంది. పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆల్ అని. ఓకేనా ఫ్రెండ్స్?